The morning we heard from Brother Victor about how to consider Jesus. మన ఉదయకాలమున సహోదరుడు విక్టర్ గారి ద్వారా మనం విన్నాము, మనం యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలని. How he endured the cross, shame, ఆయన సిలువను అవమానాన్ని ఏ విధంగా భరించారు, and hostility. ఆ తిరస్కారాన్ని ఏ విధంగా ఆయన భరించారు. Yes, brothers and sisters, as we see the life of Jesus, only then we can live like him. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం యేసుని చూస్తే తప్ప మనం ఆయనలాగా జీవించలేము. You know, the title is whoever claims to live in him must live as Jesus did. మనము ఇప్పుడు చూస్తున్న అంశం ఏంటంటే, ఆయన యందు నిలిచినవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. Jesus, as we heard, he endured in love. ఆయన ప్రేమతో సహించినట్లుగా మనం చూస్తాం. I think many of us would have heard a lot about wonderful truths in the church. మనము అందరము కూడా సంఘంలో అనేక సత్యాలు వినుండొచ్చు. If you are following Brother Zach's messages and messages in CFC churches, you definitely will have a lot of knowledge. మనము జాక్ పునేన్ గారి వర్తమానాలు వింటూ ఉన్నాం, సిఎఫ్సి సంఘాల వర్తమానాలు వింటూ ఉన్నట్లయితే మనకి జ్ఞానం వచ్చి ఉండొచ్చు. I think, compared to people in the other church, we who are in this church will have a lot of knowledge compared to others about the new covenant and many wonderful truths. వేరే సంఘాల వాళ్ళతో ఉన్న పోల్చి చూసినట్లయితే మన సంఘాల్లో మనం అనేకమైన గొప్ప సత్యాలు విన్నాం. క్రొత్త నిబంధన ఇలాంటి సత్యాలు ఎన్నో విన్నాం మనం. But where do all these truths that we have heard leading us to? కానీ మనం విన్న ఈ సత్యాలన్నీ మనల్ని ఎక్కడికి నడిపిస్తూ ఉన్నాయి? That is a question we have to ask ourselves. మనల్ని మనం ఆ ప్రశ్న వేసుకోవాలి. Jesus was like all of us when he was on earth. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి వలె ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు he did not come down with a lot of knowledge from when he came down from above. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పరలోకం నుండి గొప్ప జ్ఞానంతో నిండుకొని ఏమి రాలేదు. He read the scriptures and he understood the heart of his father. ఈ లేఖనాలను ఆయన చదువుతూ తండ్రి యొక్క చిత్తం ఏంటో కనుక్కున్నాడు. And he also had a lot of knowledge. ఆయనకు కూడా ఎంతో జ్ఞానం ఉంది. Like you and I have, he also had a lot of knowledge. కాబట్టి నీకు నాకు ఉన్నట్లుగానే ఆయనకు కూడా ఎంతో బాహ్య సంబంధమైన జ్ఞానం కూడా ఉంది. In the Gospel of John, I saw this phrase coming repeatedly few times. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే అనేక సార్లు ఈ మాట మరలా వస్తున్నట్లుగా నేను చూశాను. As two words, we read in John chapter 13 verse 1. యోహాను సువార్త 13:1 మనం చూసినట్లయితే there's a phrase ఇక్కడ ఒక మాట ఉంది where it says Jesus knowing. ఆయన దాన్ని ఎరిగి as he also had a knowledge. అంటే ఆయనకు కూడా అటువంటి జ్ఞానం ఉంది. Jesus knowing అంటే ఆయనకు ముందే ఎరిగిన వాడై. And where does all the knowledge that he had led him to? కానీ ఆయన కలిగిన జ్ఞానం అంతా ఆయన్ని ఎక్కడికి నడిపించింది? So let's read these words in John chapter 13 verse 1. యోహాను 13:1 వచనాన్ని మనం చదువుదాం. We read here, before the feast of the Passover, Jesus knowing that his hour had come and that he would depart out of this world to the Father, having loved his own. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. Okay, he had the knowledge. ఆయనకు అటువంటి జ్ఞానం ఉంది. What is that knowledge? ఏంటది? His hour had come. ఆయన సమయం వచ్చింది. The time has come. సమయం వచ్చింది. I must depart from this world. ఈ లోకముని నేను విడిచిపెట్టవలసిన గడియ వచ్చింది. I must go to the Father. నేను తండ్రి వద్దకు వెళ్ళవలసిన సమయం వచ్చింది. But
How was that hour that he was in? కానీ మరి ఎలాంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు? It was not a pleasant hour. అంటే ఆయన ఉన్నది అదేదో మామూలుగా సౌఖ్యంగా ఉన్నది కాదు. Somebody who was with him for 3.5 years, who ate with him, who slept with him, he is going to deny that he has not known Jesus at all. ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఉండి తిని ఆయనతో ఎప్పుడు ఉన్న వ్యక్తి నాకు అసలు యేసుప్రభు అంటే ఎవరో కూడా తెలియదు అని అప్పగించబోతున్నాడు. Yeah, we know Peter. Peter, he denied the Lord. పేతురు గురించి మనకు తెలుసు. పేతురు ప్రభువు నేను ఎరగనని బొంకాడు. Jesus knew that. అది కూడా యేసుప్రభుకు ముందే తెలుసు. He knew that Peter is going to deny him. పేతురు ఆయన అప్పగించబోతున్నాడు, లేకపోతే ఆయన్నే తెలియనని బొంకుతున్నాడని తెలుసు. That another disciple was there. ఇంకొక శిష్యుడు ఉన్నాడు. And he is going to stab Jesus on his back. యేసుక్రీస్తు ప్రభువుని ఆయన వెన్నుపోటు పడవబోతున్నాడు. He is going to betray him. ఆయన అప్పగించబోతున్నాడు. Jesus knew that. యేసుప్రభుకు అది కూడా తెలుసు. Jesus, knowing that his hour had come, ఆ గడియ వచ్చినని ఎరిగి, knowing that Peter is going to deny him, పేతురు నన్ను ఎరగనని చెప్తాడు అనే విషయం తెలుసు. knowing that Judas is going to betray him badly, ఇస్కరియోతు యోధా కూడా ప్రభువుని అప్పగించబోతున్నాడు అనే విషయం ఆయనకు తెలుసు. he knew how Judas is planning everything. ఇస్కరియోతు యోధా ఏ విధంగా ప్రణాళిక వేస్తున్నాడో సమస్తము ప్రభువు ఎరుగును. Behind the scene he was planning in his mind how to betray Jesus. ఇస్కరియోతు యోధా ప్రణాళిక వేస్తూ ఉన్నాడు, యేసుని ఎలా అప్పగించాలి. He knew everything. Jesus knew everything. కానీ ప్రభువుకు సమస్తము తెలుసు. And let us put ourselves in such a place. అలాంటి స్థితిలో మనల్ని మనం ఉంచుకున్నట్లయితే, in our homes, మన ఇళ్లలో చూసినట్లయితే, sometimes we husband face some rubbing situation with our wives. కొన్నిసార్లు భర్తలుగా భార్యలతో కొన్ని ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. It was not a pleasant hour. అదేదో సౌఖ్యంగా ఉండే విషయం కాదు. The wife may speak very rudely and in a hurting way. లేకపోతే భార్య ఎంతో దురుసుగా మాట్లాడొచ్చు, గాయపడే మాటలు మాట్లాడొచ్చు. And in the same way, we husband may speak to the wives. అదే విధంగా భర్త కూడా భార్యని దురుసుగా మాట్లాడొచ్చు. Without any loving word. ప్రేమ లేని మాటలతో మాట్లాడొచ్చు. But hurting. బాధపరిచే మాటలు మాట్లాడొచ్చు. And mother-in-laws, hurting daughter-in-laws. అత్తలు కోడళ్ళని అటువంటి గాయపరిచే మాటలు మాట్లాడొచ్చు. And in our office, somebody, speaking ill of us. ఆఫీస్ లో మన గురించి చెడుగా మాట్లాడొచ్చు. And our house neighbor, speaking against us. మన పొరుగు వాళ్ళు మనకు విరోధంగా మాట్లాడొచ్చు. Always trying to fight with us. ఎప్పుడు మనతో పోట్లాడి పెట్టుకోవాలని ఉండొచ్చు. I think most of us would have been in such a situation. మళ్ళీ అనేక మంది అలాంటి పరిస్థితిలో ఉండొచ్చు. So what was your responses, our responses in that time? మరి ఆ సమయంలో మనం ఏ విధంగా స్పందిస్తున్నాం? Let's see the example of our Lord Jesus. యేసు ప్రభు యొక్క మాదిరిని మనం చూసినట్లయితే, somebody who is going to betray him. ఆయన అప్పగించబోతున్న ఒక వ్యక్తి. And all the knowledge that he had, where it led him to? ఆయన కలిగి ఉన్న జ్ఞానం అంతా ఆయన ఎక్కడికి నడిపించిందో మీకు తెలుసా? This is written by John the apostle. అపోస్తలుడైన యోహాన్ రాసిన మాటలు ఇవి. He has seen with his own eyes. తన కళ్ళతో చూసిన మాటలు. What the knowledge that Jesus had, where it led him to? యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి జ్ఞానం కలిగి ఉన్నారు, అది ఆయన ఎక్కడికి నడిపించింది. It says here, he loved his own who were in the world, he loved them to the end. లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. Is all the knowledge that you and I have gained in the church has led us to this place? ఈ సంఘములో మనం పొందుకున్న జ్ఞానం అంతా మనల్ని ఎక్కడికి నడిపిస్తుందా? Are we able to love? మనం ప్రేమించగలుగుతున్నామా? Yeah, we who claim to say that we are born again, we are following Jesus, we are part of CFC, are we living as Jesus lived like this as we read now? మనము తిరిగి జన్మించామని చెప్పుకుంటున్నాం, సిఎఫ్సి సంఘంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం. మరి ఇప్పుడు మనం చదివినట్లుగా ఈ జ్ఞానం అంతా కానీ ఇక్కడికి నడిపిస్తుందా? Brothers and sisters,
సహోదరి సహోదరులారా, If all the knowledge that we have gained in the church has not led us to this place, we may be going in the wrong, you may be going in the wrong direction. మనం సంఘంలో పొందుకున్నంత జ్ఞానం అంతా కూడా మనల్ని ఇక్కడికి నడిపించినట్లయితే మనం వేరైన మార్గంలో వెళ్తూ ఉన్నాం. If we are not able to love our partners or in-laws to the end, మన భాగస్వాములు కానీ మన అత్తమామలు కానీ మరెవరినైనా కానీ మనం అంతం వరకు ప్రేమించినట్లయితే, if you are trying, if you have a cry in your heart, Lord, I am not able to love, please help me to love. మన హృదయంలో ఒక మరో ఉన్నట్లయితే, ప్రభా నేను ప్రేమించలేకపోతున్నాను, నాకు సహాయం చేయమని మరో నీ హృదయంలో ఉన్నట్లయితే, then we are in the right direction. అప్పుడు నీవు సరైన మార్గంలో ఉన్నావు. Otherwise, if you are not having that love, you do not have that cry, లేనట్లయితే, అటువంటి మొర నీకు లేనట్లయితే, అటువంటి ఆశ నీకు లేనట్లయితే, there's no use in having such a great knowledge. ఎంతో గొప్ప గొప్ప సత్యములను సమాచారాన్ని తెలుసుకోవటంలో ఎటువంటి ఉపయోగం లేదు. Jesus, the knowledge that he had led him to a place where he could love his enemies to the end. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే ఎరిగి ఉన్నాడో అది ఏం చేసిందంటే తన శత్రువులను కూడా ప్రేమించేటట్లు దోహదం చేసింది, నడిపించింది. Second thing, రెండవది the same phrase, అదే మాట, verse 3, 3వ వచనం. Jesus, again the same phrase, Jesus knowing ఇక్కడ యేసు ఎరిగి that the Father had given all things into his hands. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించినని, Yes, the Father had given all authority in heaven and earth to him. ఈ భూలోకంలోను పరలోకంలోను సమస్త అధికారం కూడా తండ్రి ప్రభువుకు అప్పగించాడు. He has the authority to do anything he wants. కాబట్టి ఆయన ఏమి చేయాలంటే అది చేసే అధికారం ఆయనకుంది. The Father had given him the authority. తండ్రి సమస్త అధికారమును ఆయనకి ఇచ్చాడు. Everything is in his hands. సమస్తమును ఆయన చేతికి అప్పగించాడు. And second thing, రెండవది, that he had come forth from God and was going back to God. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి, He had the assurance that he is going back to heaven, to his Father. ఆయనకి నిశ్చయిత ఉంది, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. He had come forth from God and now he is going back to God. ఆయన తండ్రి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాడు, మళ్ళా ఇక్కడి నుంచి తండ్రి దగ్గరికే వెళ్తున్నాడు. In Christendom there is a group who believes, the once saved you are always saved. ఆ క్రైస్తవత్వంలో మనం చూసినట్లయితే కొంతమంది నమ్మేది ఏంటంటే, ఒకసారి నువ్వు రక్షణ పొందితే ఎప్పటికైనా రక్షణ పొందే ఉంటావు. Because they believe once they are saved, however they live, they will surely go to God. ఒకసారి నువ్వు రక్షణ పొందినట్లయితే నువ్వు ఎలా జీవించినా మొత్తానికి దేవుని దగ్గరికే వెళ్తావు అని నమ్ముతారు. They feel that the ticket they have got to heaven is valid forever. వాళ్ళు ఏమనుకుంటారంటే పరలోకానికి వెళ్ళటానికి వాళ్ళ దగ్గర ఉన్న టికెట్ ఎప్పటికీ దానికి విలువ ఉంటుంది అనుకుంటారు. But that's a heresy, that's a wrong doctrine. కానీ అది తప్పుడు సిద్ధాంతం. But Jesus, he knew that he had come forth from God, now he is going back to God. కాబట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర నుంచి వచ్చాడు, మరలా ఈ భూమి మీద నుండి తండ్రి దగ్గరికే వెళ్తున్నాడు. These people who believed that they will surely go back to God, the life they are living, they are living in sin. They are not taking sin seriously. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు పాపాన్ని తీవ్రంగా తీసుకోకుండా ఎంతో పాపంలో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు the knowledge they had, they were only living in sin. వాళ్ళు ఎరిగిన సంగతులు ఏం చేస్తానంటే పాపంలో జీవించడానికే వాళ్ళని దోహదం There is no చేస్తారు. repentance. వాళ్ళ జీవితంలో ఎటువంటి మారు మనసు లేదు. But Jesus, కానీ ప్రభువుని మనం చూసినట్లయితే he knows everything. ఆయన సమస్తమును ఎరిగి, He has the authority. ఆయనకు అధికారం ఉంది. He is going back to God. ఆయన మరలా తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. And what did he do? మరి ఏం చేశాడు ఆయన? It says in verse 4, he got up from supper, laid aside his garments, and taking a towel, he girded himself, and we know that he washed the feet of the disciples. 4వ వచనం, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. This is a challenge for all of us, brothers and sisters. సహోదరి సహోదరులారా, మనందరికీ ఇది ఒక సవాలుగా ఉంది. The knowledge that Jesus had, యేసు ప్రభు కలిగి ఉన్న జ్ఞానం ఏం చేసిందంటే, it led him to a place to humble himself more, to wash the feet of the disciples. యేసు ప్రభు కలిగి ఉన్న జ్ఞానం ఏం చేసిందంటే, తాను ఎంతగానో తగ్గించుకొని శిష్యుల యొక్క పాదములు కడిగేటట్లు చేసింది. He got up from the supper. ఆయన భోజన పంక్తి నుండి లేచి he laid aside his garments. తన పై వస్త్రం అవతల పెట్టివేసి he laid aside the glory of Messiah, Son of God. మస్సయగా దేవుని కుమారుడిగా కలిగిన మహిమను పక్కన పెట్టేసి he took a towel and girded himself. కాబట్టి ఆయన ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొని,
In verse 5 we read, he poured water into the basin and began to wash the disciples' feet to wipe them with a towel with which he was girded. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములను కడుగుటకును తాను కట్టుకున్న తువాలుతో తుడుచుకుటకు మొదలు పెట్టెను. Now he is Lord. ఆయన ప్రభు అయినాడు. The disciples knew that he is the Messiah. శిష్యులు కూడా తెలుసు ఆయనే మెస్సయ్య అని. And he is the master. ఆయన యజమాని అని తెలుసు. He could have sat on a chair. ఆయన ఒక కుర్చీలో కూర్చొని Could have asked John, could you please bring a basin of water? అంటే యోహానుకి చెప్పి నువ్వు ఒక బేసిన్లో నీళ్లు తీసుకున్నామని యోహానికి చెప్పాడా? Could have asked Peter, can you bring a towel? లేకపోతే పేతురుకి ఇలా చెప్పి నువ్వు ఒక టవల్ తీసుకునిరా. Okay, John, you stand by my left. Peter, you stand by my right. యోహాను నువ్వు ఇక్కడ నిలబడు, పేతురు నువ్వు ఇక్కడ నిలబడు. Okay, now one of you, please come one by one. మీరు ఒక్కొక్కరు రండి. Put your feet in this basin. ఈ బేసిన్ లో మీరు పాదములు పెట్టండి. Okay, he would have washed with his hands. మీరు కడుక్కోండి. And he could have asked Peter to wipe their feet. పేతుర్ని అడగొచ్చు నువ్వు తువాలుతో తుడవమని. That itself would have been a humbling thing for Jesus. కాబట్టి అది చేయటం కూడా చాలా తగ్గించుకొని చేయాలి. But the knowledge that he had, కానీ తాను ఎరిగి ఉన్న సంగతులు, I come from the Father. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను. I am going back to God. మళ్ళా తండ్రి దగ్గరికే వెళ్తున్నాను. Father is a humble father. ఎందుకంటే నా తండ్రి ఎంతో దీనుడుగా ఉన్నాడు. And I am going to be humble like him. కాబట్టి ఆయన వలె నేను కూడా దీనుగా ఉండాలి. He did everything by himself. అంతా కూడా ఆయనే చేశాడు. He washed their feet. వారి యొక్క పాదములు ఆయన కడిగాడు. Brothers and sisters, the knowledge that Jesus had led him to a place of humility. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఎరిగిన సంగతులు ఏం చేశాయంటే తాను దీనుగా చేసుకునేటట్లు చేశాయి. And the knowledge that we have, కానీ మనం ఎరిగిన సంగతులు మనల్ని ఏం చేయాలి? how easily it makes us to look down on others. ఇతరుల్ని చిన్న చూపు చూసేటట్లు చేస్తాయి. Jesus did not look down on Peter because he was going to deny him. పేతురు తనను ఎరగనని చెప్పబోతున్నాడని పేతురు నేను తక్కువ చేసి చూడలేదు. He did not look down on Judas because he was going to betray him. ఇస్కరియోతు యూదాను కూడా ఈయన నన్ను అప్పగించబోతున్నాడని తక్కువ చేసి చూడలేదు. But a little knowledge that we all have gained in the church, how it quickly makes us to think that we are somebody. కానీ మనము ఈ సంఘంలో నేర్చుకున్న సంగతులు మనల్ని ఎంత త్వరగా మనల్ని ఉప్పొంగేటట్లు చేస్తాయి కదా. Father had given all things into his hand. కానీ యేసు ప్రభువుకైతే తండ్రి సమస్తం ఆయన చేతికి అప్పగించాడు. If in the church some brothers has given us some responsibility, సంఘంలో కొంతమంది సహోదరులకు ఏదైనా బాధ్యత ఇస్తే to lead the singing, లేకపోతే పాటలు పాడమని, to lead the praise and thanksgiving, లేకపోతే స్తుతి మామూలుగా కృతజ్ఞత కూడిక నడిపించమంటే, or even to share some word, లేకపోతే దేవుని వాక్యాన్ని కొంత సమయం పంచుకోమంటే, how quickly we are tempted to think that we are somebody. మనం ఎంతో గొప్పవాళ్ళమని ఎంత త్వరగా మనం అనుకుంటాం కదా. But Jesus, కానీ ఇక్కడ ప్రభువుని చూస్తే he humbled himself. తను తగ్గించుకున్నారు. That is what the knowledge that he had led him to. ఆయన ఎరిగి ఉన్న సంగతులు ఆయన్ని అక్కడికి నడిపించాయి. We have the knowledge that we have gained in the church. Is it leading us to that place? కానీ ఈ సంఘంలో మనం నేర్చుకుంటున్న సంగతులు మనల్ని కూడా అక్కడికే నడిపిస్తున్నాయా? How quickly we look down on our wives, మన భార్యల్ని ఎంత తక్కువగా చూస్తాం వెంటనే, or husbands, లేకపోతే భర్తల్ని. It's a great example that we have. మనం ఎంతో గొప్ప మాదిరిని కలిగి ఉన్నాం కదా. Third, మూడవదిగా చూస్తే John 18. యోహాను 18. We heard in the morning, consider Jesus. యేసు యందు లక్ష్యముంచుడి అని మనం ఉదయకాలం చూసాం. How he endured the cross, ఆయన సిలువను ఏ విధంగా సహించాడు, the shame, ఆ అవమానాన్ని ఏ విధంగా లక్ష్యపెట్టాడు, the hostility, ఆ తిరస్కారాన్ని ఏ విధంగా సహించాడు ఆయన. Here again we read in chapter 8, John 18 verse 4. యోహాను 18:4 మనం చూస్తున్నాం. Again it says, Jesus knowing all things that were coming upon him. యేసు తనకు సంభవింపబోవన్నీ ఎరిగిన వాడై. Now this is in the garden. This is happening in the garden, this incident. ఇది తోటలో జరిగింది. And Judas is planning to betray him. ఇస్కరియోతు యూదా తనని అప్పగించబోతున్నాడు. And he came there with chief priests, from the officers of
chief priests and Pharisees and came there with lanterns and torches and weapons. కాబట్టి ప్రధాన యాజకుల దగ్గర నుంచి పరిసయ్యుల దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా అవన్నీ పట్టుకొని వచ్చారు. And Jesus knew that what is going to happen. యేసుప్రభువుకు తెలుసు ఏం జరగబోతుందో. He knew Judas is going to betray him. ఇస్కరియోతు యోధా తనను అప్పగించబోతున్నాడనే విషయం తెలుసు. He knew that he is going to be arrested. ఆయన్ని అరెస్ట్ చేస్తానని ఆయనకి తెలుసు. He knew that he is going to be flogged overnight. కాబట్టి ఆ రాత్రి అంతా ఆయన బంధించబడతాడని తెలుసు. He'll be going to be whipped. ఆయన్ని కొరడాలతో కొట్టబోతున్నారని ఆయనకి తెలుసు. And finally he knew that he is going to be crucified. ఆయన్ని మొత్తానికి సిలువ వేయబోతున్నారని కూడా ఆయనకి తెలుసు. Physical suffering, భౌతిక సంబంధమైన శ్రమ, and above all he knew that the relation, that the connection between him and the Father is going to be broken on the cross because of our sins. మన పాపములను బట్టి తండ్రితో ఆయనకున్న సంబంధం తెగిపోబోతుందని కూడా ఆయనకి తెలుసు. He knew all these things. ఈ సమస్తమును ఆయన ఎరిగినవాడు. There was cross in front of him. ఆయన ఎదుట సిలువ ఉంది. He could have avoided that. కావాలంటే ఆయన దాన్ని సిలువ మీదకి వెళ్లకుండా ఉండొచ్చు. But the knowledge that he had, it led him to the place of the cross. కానీ ఆయన ఎరిగి ఉన్న సంగతులు ఆయన ఏం చేశాయంటే ఆయన్ని సిలువ మీదకి వెళ్ళేటట్లే చేశాయి. We have heard in the church that the way of the cross is the way of life. మనము ఈ సంఘములో అనేక సార్లు వింటూ వచ్చాం, సిలువ మార్గమే జీవపు మార్గం. As we heard in the morning, the life is beyond the veil, inside the veil. మనము ఉదయకాలం ఉన్నాము, ఆ జీవం అనేది ఆ తెర వెనుకుంది. As the veil is rent, ఆ తెర చినిగిపోవాలి. as our flesh is rent, మన శరీరం కూడా ఆ విధంగా చింపబడినప్పుడు, yeah, that's the way of the cross. అదే సిలువ మార్గము. And when we go inside the veil, we have the life of Christ. కాబట్టి ఆ తెర లోపలికి మనం ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవాన్ని మనం కలిగి ఉంటాం. We'll have the fullness of joy in his presence. ఆయన యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని మనం కలిగి ఉంటాం. And the knowledge that Jesus had is led him to cross. యేసు ఎరిగిన సంగతులు ఆయన ఏం చేశాయంటే సిలువ మీదకి వెళ్ళేటట్లు చేశాయి. He did not escape. ఆయన ఏం తప్పించుకోలేదు. But how our flesh tried to escape every way of the cross in our life. కానీ మన శరీరము ఎంత ఇబ్బంది పడుతుందో కదా, ఏ విధంగా మన సిలువల్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది కదా. Not every church preach about the way of the cross. ప్రతి సంఘము ఏమీ సిలువ మార్గం గురించి బోధించట్లేదు. It's very rare to hear a sermon outside of CFC about the way of the cross. సిఎఫ్సి సంఘానికి వెలుపల సిలువ మార్గం గురించి మనం వినగలగటం చాలా అరుదు. About the importance of discipleship. శిష్యత్వం యొక్క ప్రాముఖ్యతని గురించి మనం వినటం చాలా అరుదుగా ఉంటుంది. That we have to love the Lord more than our parents or children or relatives. తల్లిదండ్రుల కంటే, పిల్లల కంటే, బంధువుల కంటే. And that we have to deny ourselves, taking up the cross and follow him every day. దేవుని ఎక్కువగా ప్రేమించాలని, మన ప్రాణాన్ని ఉపేక్షించుకొని అనుదినం మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలని. And never to love things of the world, worldly things, earthly things. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదని. Above the world, ఈ లోకంలో above the Lord. ప్రభువు కంటే ఎక్కువ ఈ లోకంలో దేన్ని ప్రేమించకూడదని. Not loving money, ధనాన్ని ప్రేమించకూడదని. Those are the conditions of discipleship. అవి శిష్యత్వానికి కావాల్సిన షరతులు. We all have that knowledge. మనందరికీ ఆ సంగతులు తెలుసు. Is that knowledge leading us to walk in the way of the cross every day? కానీ మనం ఆ సంగతులను ఎరిగాం కాబట్టి మరి అది ఎక్కడికి మనల్ని తీసుకెళ్తుంది? అనుదినం మన సిలువను ఎత్తుకొని మనం వెంబడించేటట్లు చేస్తున్నాయా? Do we have at least a cry in our hearts? కనీసం మన హృదయంలో అటువంటి మొర్ర ఉందా? Lord, I am not able to love you like you love to the end. ఓ ప్రభువా, అంతం వరకు మీరు ప్రేమించినట్లుగా నేను ప్రేమించలేకపోతున్నాను. Lord, I become so proud. Very quickly I become proud, Lord. ఓ ప్రభువా, ఎంతో సులభంగా నేను గర్విష్ఠుని అయిపోతున్నాను ప్రభువా. I am not able to be humble like you. ఓ ప్రభువా, మీ వల్లే నన్ను నేను తగ్గించుకోలేకపోతున్నాను ప్రభువా. Lord, I try to avoid the cross in my life. ఓ ప్రభువా, నా జీవితంలో అనేక సార్లు నేను సిలువను తప్పించుకోవాలని చూస్తున్నాను. Lord, help me. ప్రభువా, నాకు సహాయం చేయండి. If you have that cry, అటువంటి మొర మన హృదయంలో మనం కలిగి ఉంటే, yes, the knowledge that we have gained in the church is leading us in the right direction. అప్పుడు ఈ సంఘంలో మనం ఏ సంగతులను అయితే నేర్చుకున్నామో అవన్నీ మనల్ని సరైన మార్గంలో నడిపిస్తున్నాయని మనం చెప్పొచ్చు. Let us examine ourselves. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. So one more thing. ఇంకొక విషయం చూద్దాం.
John chapter 19. యోహాను సువార్త 19. John 19 verse 28. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. Again the same phrase is coming. మరలా అదే మాట ఇక్కడ. After this, ఈ సంగతులు జరిగిన తర్వాత Jesus, knowing that all things had already been accomplished, సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి, Jesus knew that he came to this earth to die in our place, మన తరపున, మన పక్షమున, మన కోసం ఈ లోకంలో ఆయన చనిపోవటానికి వచ్చాడు, to give him as a sacrifice, తండ్రికి అర్పణగా అర్పించుకున్నాడు, to save all of us, నిన్ను నన్ను రక్షించటానికి, to restore, to reconcile us with the Father. తండ్రితో మనల్ని సమకూర్చటానికి. Says Jesus, knowing that all things had already been accomplished, అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, whatever he need to do, he says, he has already accomplished it. కాబట్టి ఆయన ఏమైతే చేయటానికి వచ్చాడో అవన్నీ సమాప్తం చేశాడు ఆయన. He was in such a pain. కాబట్టి అది ఎంతో శ్రమ. He was hanging on the cross. శిలువ మీద వేలాడబట్టం అనేది ఎంతో శ్రమ. And I don't know when was the last time he had some food. After that Last Supper, we don't know whether he had any food or not. ప్రభు చివరి రాత్రి భోజనం తర్వాత ఆయన ఎప్పుడు ఏమైనా తిన్నాడో లేదో మనకు తెలియదు. తర్వాత I don't think the Roman soldiers would have given him water to drink. కనీసం రోమా సైనికులు తాగటానికి నీళ్లు అయినా ఇచ్చారో లేదో నాకు తెలియదు. I think every cell in his body will be longing for food and water. కాబట్టి ఆయన శరీరంలో ఉన్న ప్రతి సెల్ కూడా నీటి కోసం, ఆహారం కోసం తృష్ణకొని ఉన్నాయి. He has already accomplished it. ఆయన సమస్తమును సమాప్తమైందని ఎరిగాడు. Whatever needed for salvation, మన రక్షణ నిమిత్తం ఏమి చేయాలో అంతా చేశాడు. And he could have said, Father, I have accomplished. Now I give my spirit into your hands. ఆయన చెప్పొచ్చు, తండ్రి నేను సమస్త ముగించాను, ఇప్పుడు నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అని చెప్పొచ్చు. But you know what he did? కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? Jesus, knowing all these things, యేసు ప్రభు అన్నీ తెలిసి కూడా in that pain, ఆ శ్రమలో, hanging on the cross, సిలువలో వేలాడుతూ, he was not thinking about giving up his spirit to the Father. తండ్రికి తన ఆత్మను అప్పగించాలని ఆయన అనుకోలేదు. You know what was going in his mind? తన మనసులో ఏమవుతుందో తెలుసా? He was thinking, is there anything that I have not obeyed? నేను ఇంకా విధేయత చూపించింది ఏమైనా ఉందా? Is there anything written about me that I have not fulfilled it? నా గురించి రాయబడింది ఇంకా ఏమైనా ఉందా? దాన్ని ఇంకా నేను నెరవేర్చాలా, రాయబడిన దాన్ని? He was thinking about that. దాని గురించి ఆలోచిస్తున్నాడు ప్రభు. It says, ఇక్కడ చెప్పబడింది the ఏంటంటే, Holy Spirit brought something into his mind. పరిశుద్ధాత్ముడు తన మనసులోకి ఇంకో విషయాన్ని తీసుకొచ్చాడు. There is a scripture written about him where he has to say, I am thirsty. నేను దప్పిగొనుచున్నాను అని ఆయన గురించి రాయబడిన ఒక లేఖనం ఉంది. Suddenly it came to his mind. వెంటనే తన జ్ఞాపకం వచ్చింది. In the midst of such a pain, he was thinking about the scriptures. He was asking the Holy Spirit if anything he has not done in this world. And it came to his mind that he has to say this word, I am thirsty. అంత బాధలో కూడా, అంత శ్రమల్లో కూడా నేను ఇంకా ఏదైనా నెరవేర్చాల్సింది ఉందా అని ఆయన ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ మాటను తీసుకుని వచ్చాడు. ఆయన గురించి రాయబడిన లేఖనంలో, నేను దప్పికొని ఉన్నాను. And to fulfill that scripture that was written about him, ఆయన గురించి రాయబడిన లేఖనాన్ని నెరవేర్చడానికి he said, I am thirsty. నేను దప్పిగొనుచున్నాను. Not because he was thirsty. ఆయనకి దప్పిక అయిందని కాదు. Yes, it is true. Every cell in him is longing for water. ఆయనలో ఉన్న ప్రతి కణము కూడా ఆ నీటి కోసం అడుగుతూ ఉంది. అది నిజమే. But he didn't say, I am thirsty for that. కానీ దాని గురించి నేను దప్పికొనుచున్నానని ఆయన అడగలేదు. But because it was written about him, ఆయన గురించి రాయబడింది కాబట్టి ఆయన అడిగాడు. To him, more than ministry, obeying his father is the most important thing. ఆయనకు పరిచర్య చేయటం కంటే కూడా తన తండ్రి మాటను నెరవేర్చటమే ఆయనకు ప్రాముఖ్యమైంది. We all know these words in 1 Samuel. మొదటి సమూయేలులో మనకి మాట గురించి తెలుసు. 1 Samuel chapter 15. మొదటి సమూయేలు 15 verse 22.
మొదటి సమూయేలు 15:22. As the Lord as much delight in burnt offerings and sacrifice as in obeying the voice of the Lord, behold, to obey is better than sacrifice, and to heed than the fat of rams. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వల్ల ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటియు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. He gave his body, soul, everything as a sacrifice for us. ఆయన ప్రాణ ఆత్మ దేహములను మన కొరకు అర్పణగా ఆయన అర్పించాడు. But to him, that was not the most important thing. కానీ ఆయన బట్టి చూసినట్లయితే ఆయనకి అత్యంత ప్రాముఖ్యమైనది అది కాదు. To obey what is written about him is better than the sacrifice what he has accomplished on the cross. కాబట్టి తన గురించి రాయబడిన మాటకి ఆయన విధేయత చూపించటమే శ్రేష్టం అనుకున్నాడు ఆయన సిలువలో సాధించిన దానికంటే. The knowledge that he had led him to that place. ఆయన ఎరిగిన సంగతులు ఆయన ఎక్కడికి నడిపించాయంటే ఈ స్థానానికి నడిపించాయి. Brothers and sisters, మా ప్రియ సహోదరి సహోదరులారా, what is our number one thing? కాబట్టి మన జీవితంలో మొట్టమొదటి సంగతి ఏంటి? Is it sacrifice, doing something for the Lord, or to obey? మనం దేవుని కోసం ఏదన్నా చేయటమా లేక దేవుని చెప్పింది వినటమా? The knowledge that we have gained in the church, where is it leading me to? To do more sacrifice or to increase in obedience? సంఘంలో మనం వింటున్న సంగతులు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాయి? ఎక్కువగా అర్పించేటట్లు నడిపిస్తున్నాయా లేక దేవుని మాట విని గైకునేటట్లు మనం నడిపిస్తున్నాయా? Yeah, we need both. మనకి రెండు అవసరం. Jesus sacrificed. యేసు ప్రభు కూడా అర్పించుకున్నాడు. But above that, కానీ దానికంటే పైగా the knowledge that he had led him to a place of obedience first. ఆయన కలిగి ఉన్న జ్ఞానం ఆయన ఎక్కడికి నడిపించిందంటే మొట్టమొదట తండ్రికి విధేయత చూపించడానికి నడిపించింది. 30 years he lived such a amazing life. Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు ఎంతో అద్భుతమైన అమోఘమైన జీవితాన్ని గడిపారు. And at the end of that life, a father could say, "This is my son, I am in whom I am well pleased." ఆ 30 సంవత్సరాల తర్వాత తండ్రి ఏమన్నా అంటే నీవు నా ప్రియ కుమారుడివి, నేను ఎందునే బహుగా ఆనందించున్నానని చెప్పాడు. You know, sometimes I think about like this. కొన్నిసార్లు నేను ఇలా ఆలోచిస్తుంటాను. You know, we have, our heart is like a jar. మన హృదయం అనేది ఒక కుండీ లాంటిది, జార్ లాంటిది. With a lid on the top. అక్కడ పైన ఒక లిడ్ ఉంటుంది. And we have so many desires in our heart. మన హృదయంలో అనేకమైన కోరికలు ఉంటాయి. So many desires. ఎన్నో కోరికలు ఉంటాయి లోపల. And when the Lord, if the Lord comes to us, comes to you and open the lid and look into that jar, what will he see on the top? ప్రభు మన దగ్గరికి వచ్చి ఆ మూత తీసి ఆ లోపల చూసినట్లయితే పైన ఏం కనపడుతుంది దేవునికి? What is it in the top of our hearts? మన హృదయంలో పైన ఏముంటుంది? What is it that we are longing for? దేని గురించి మనం తృష్ణకొని ఉన్నాం? I believe when the Father opened the lid of the Lord Jesus Christ, the top, I think he would have seen three things. తండ్రి వచ్చి యేసు ప్రభు యొక్క మూతను ఆ విధంగా చూసినట్లయితే 3 సంగతులు చూసుండేవాడు. Whenever Father takes that lid and see into the heart of Jesus, 3 things. తండ్రి ఎప్పుడైనా మూత తీసి యేసు ప్రభు యొక్క హృదయాన్ని చూస్తే 3 విషయాలు కనపడతాయి. Consistently. ఎప్పుడు కూడా, every day, ప్రతిరోజు కూడా. One, మొట్టమొదటిది, the topmost desire is, Father, hallowed be thy name. తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. I don't want my name to be glorified. నా నామం పరిశుద్ధపరచబడాలి నేను అనుకోవట్లేదు. Glorify your name. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. Your name must be hallowed. మీ పేరే పరిశుద్ధపరచబడాలి.
That was the topmost longing in his heart. యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయంలో మనం చూసినట్లయితే అది ఎంతో ఆశతో కూడి ఉన్నది. And that is what he taught us, his disciples, to pray about. తన శిష్యులకు కూడా అదే చెప్పి ఆ విషయమై ప్రార్థన చేయమన్నాడు. He wanted that desire to be in all our hearts. మనందరి హృదయాల్లో కూడా మొట్టమొదటిగా అదే ఆశను మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. That was on the top of the jar in his heart, jar of his heart. కాబట్టి తన హృదయము అనే దాంట్లో మొట్టమొదటిగా అదే ఆశను ఆయన కలిగి ఉన్నాడు. And the second thing, రెండవది ఏంటంటే, let thy kingdom come. నీ రాజ్యము వచ్చును గాక. What is our desire, brothers and sisters? నా ప్రియ సహోదరి సహోదరులారా, మన కోరిక ఏంటి ఈరోజు? You know, we can also say the same prayer, మనం కూడా అదే ప్రార్థన చేయొచ్చు. but we may also tell, Father, you be the king in some area, but in some areas, let me be my own king. ప్రభువా, కొన్ని విషయాల్లో మీరు రాజుగా ఉండండి, కానీ కనీసం కొన్ని విషయాల్లో నేనే రాజుగా ఉండాలి. I'll give you 90% of my heart to be that you may be a king. 90% నా హృదయం నీకు ఇస్తాను, మీరే రాజుగా ఉండండి. But 10%, కానీ 10%, 5%, 5%, 1%, 1%, let me have it for myself. నా కొరకు నేను ఉంచుకుంటాను. Then something else will come in the top of the jar. మనం ఆ విధంగా ఉన్నట్లయితే ఆ పైకి ఏదో ఒకటి వస్తుంది. But Jesus, కానీ యేసుని మనం చూస్తే, he said, Father, let thy kingdom come. ప్రభువా, మీ రాజ్యం వచ్చును గాక. And third, మూడవది, we are Father, thy will be done on this earth, not my will. ఈ భూమి మీద నీ చిత్తమే జరిగించబడును గాక, నా చిత్తం కాదు. I believe what he followed in his life, he taught us. నేను నమ్మేది ఏంటంటే, అప్పటిదాకా ఆయన జీవితంలో ఏదైతే అనుసరిస్తున్నాడో అదే శిష్యులకు చెప్పాడు. Of course, there were other requests he taught us, and those were they were in the bottom. ఆ తర్వాత కూడా కొన్ని విన్నపాల గురించి చెప్పారు, కానీ అవి ఇంకా కింద ఉంటాయి. But the topmost longings, కానీ ఆయన హృదయంలో తీరని తృష్ణ ఏంటంటే, that is what, when he opened the lid and saw, this is my son, I am well pleased. ఆ మూత తీసి చూసినప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను బహుగా ఆనందించుచున్నాను. Yes, brothers and sisters, all the knowledge that we have gained in the church should lead us to this longing. కాబట్టి సంఘములో మనం తెలుసుకున్న విషయాలన్నీ, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ విధంగా ఆశపడేటట్లు నడిపించాలి. At least a continuous cry should be in our heart. మన హృదయంలో నిరంతరము ఎడతెగని అటువంటి మొరను మనం కలిగి ఉండాలి. Father, today let thy name be hallowed. తండ్రి, నీ నామము ఘనపరచబడాలి, పరిశుద్ధపడాలి. I don't want to seek my own glory. నా సొంత మహిమ నేను వెతకను. Jesus never sought the glory from men. యేసు ప్రభు మనుషుల యొక్క ఘనతను ఎప్పుడు కోరుకోలేదు. When people were about to make him a king, he ran away from that place. ప్రజలు ఆయన రాజుగా చేయదలిచినప్పుడు ఆయన పారిపోయాడు. He never sought the glory from men. మనుషుల యొద్ద నుండి ఘనతను మహిమను ఎప్పుడు కోరుకోలేదు. Never received honor from men. మనుషుల యొద్ద నుండి వచ్చే ఘనతను కోరుకోలేదు. That is the knowledge that he had helped him to lead such a life. ఆయన ఎరిగి ఉన్న సంగతులు అలాంటి జీవితం జీవించేటట్లు అవి చేశాయి. But how easily, quickly we have the lust to seek honor from men. కానీ మనకి ఎంత త్వరగా దురాశను కలిగి ఉంటాం కదా, మనుషుల దగ్గర నుండి ఘనతను కోరుకుంటాం, రావాలనుకుంటాం. Especially from brothers whom we value so much. ముఖ్యంగా మనం ఎంతో గౌరవించే సహోదరుల దగ్గర నుంచి మనం కోరుకుంటాం. If the Lord sees these three longings in the top of our heart, the jar, మన హృదయంలో దేవుడు ఈ మూడిటిని ప్రాథమికంగా చూసినట్లయితే, he will be pleased with us also. కాబట్టి మనల్ని బట్టి కూడా ఆయన సంతోషిస్తాడు. Is such a life possible to live? కానీ అలాంటి జీవితం జీవించడం సాధ్యమేనా? Yes, it is possible. ఇది సాధ్యమే. It is possible. ఇది సాధ్యమే. That is a hope that we have received అటువంటి through the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. I want to show this promise. ఈ వాగ్దానాన్ని మీకు చూపిస్తాను. In John chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయం. This really helped me to have faith in what the Lord has promised. ప్రభు ఏదైతే వాగ్దానం చేశాడో దాని పట్ల నేను విశ్వాసం కలిగి ఉండేటట్లు ప్రోత్సహించిన వాగ్దానం. John 14 verse 12. యోహాను 14:12. The Lord said, truly, truly I say to you,
he who believes in me, the works that I do, he will do also. And greater works than these he will do, because I go to the Father. యోహాను 14:12 నేను తండ్రి వద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయను అని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. The Lord emphasized truly and truly. ఇక్కడ యేసు ప్రభు నిశ్చయముగా మీతో మరలా చెప్తున్నాను. What did he say? ఏం చెప్తున్నారు? I say to you, he who believes in me, the works that I do, he will do also. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి చేయను. It's not about the ministry that he did. ఆయన చేసిన పరిచర్య గురించి కాదు ఇక్కడ చెప్పింది. It's about the life that he lived. ఆయన జీవించిన జీవితం గురించి. He who believes in me, నా యందు విశ్వాసం ఉంచువాడు, the way I lived, he can also live. నేను జీవించినట్లుగా నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా జీవించగలడు. Yeah, and the context is that is what he was speaking in if you read the previous verses. అంతకు ముందు వచనాలు మనం చూస్తే దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. The words, verse 10, the words I say to you, I do not speak on my own initiative. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పట్లేదు. I am not speaking on my own. నా అంతట నేనే చెప్పట్లేదు ఇవి. It's the Father abiding in me does his work. తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాడు. He was not doing anything on his own initiative. తన సొంతగా ఏది చేయట్లేదు. And whatever he saw the Father doing, he did the same thing. తండ్రి ఏదైతే చేస్తున్నాడో ఆయన చూసి ఈయన కూడా అదే చేశాడు. That's what he was saying in verse 12. He who believes in me, the works that I do, he will do also. అదే 12వ వచనంలో ఆయన చెప్పాడు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి చేయను. Do we believe that? దాన్ని మనం నమ్ముతున్నామా? Will the Lord give us such a life? దేవుడు అలాంటి జీవితాన్ని మనకి ఇస్తాడా? Like he loved the Father, that we can also love him. కాబట్టి ఆయన తండ్రిని ప్రేమించినట్లు మనం కూడా ప్రేమించగలమా? Like he obeyed the Father, can I obey him? Can we obey him? ఆయన తండ్రికి విధేయత చూపించినట్లు నేను కూడా విధేయత చూపించగలనా? The Lord said, ప్రభు చెప్పారు, verse 13, 13వ వచనం, whatever you ask in my name. మీరు నా నామమున దేన్ని అడుగుదురో. He knew the difficulty of living such life. ఎందుకంటే ఆయనకి తెలిసి ఇలాంటి జీవితం జీవించడం ఎంత కష్టమో. He is giving me and all of us a wonderful promise. కానీ ఎంతో అద్భుతమైన వాగ్దానం మనందరికీ ఇస్తున్నాడు ప్రభు. Whatever you ask in my name. మీరు నా నామమున దేనిని అడుగుదురో. Whatever you ask to live this life in my name. ఈ జీవితం జీవించడానికి నా నామములో మీరు ఏమైతే అడుగుతారో, the Lord promised that I will do. నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు ఇక్కడ. We don't believe it that easily. అంత సులభంగా మనమే నమ్మం. Yeah, for Jesus it may be possible, but for me, but that is a thinking that we have. యేసు ప్రభుకి అయితే సాధ్యమే, కానీ మరి నా సంగతి మనకి ఉండదేమో అనుకుంటాం అలా. No, we take this promise for many other things. కానీ ఈ వాగ్దానం తీసుకొని వేరే వాటికి ఉపయోగిస్తాం. We take this promise to receive earthly blessings from him, the Lord. మనం ఈ వాగ్దానం తీసుకొని భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం ప్రభువుని అడుగుతాం. Lord, you said whatever you ask in my name, you have promised that you will give to me. ఓ ప్రభువా, నా నామమును మీరు ఏం అడిగితే నేను ఇస్తానని మీరు చెప్పారు కదా. Give my son a good job. మా కుమారుడికి మంచి ఉద్యోగం ఇవ్వండి. Give my daughter a good husband. నా కూతురికి మంచి భర్తనివ్వండి. We ask so many earthly things. కాబట్టి భూ సంబంధమైన అనేకమైనవి మనం అడుగుతాం. But the context, the Lord has given this promise is not for that. కానీ ప్రభు ఇచ్చిన సందర్భం, ఈ వాగ్దానం ఎందుకు ఇచ్చాడంటే దానికోసం కాదు. It is to live like him. ఆయన వలె జీవించడానికి ఇది ఇచ్చాడు. And he is saying that is second time also in verse 14. 14వ వచనం రెండోసారి కూడా ఆయన చెప్తున్నాడు, if you ask me anything, నా నామమున మీరు నన్ను ఏం అడిగినను, you ask me anything to live this life, ఈ జీవితం జీవించడానికి మీరు నన్ను ఏం అడిగినా, in my name you ask, నా నామమున మీరు అడిగితే I will do it. నేను చేస్తాను. So what should we ask? మరి మనం ఏం అడగాలి? When we love somebody, we will obey that person so easily. ఒక వ్యక్తిని మనం ప్రేమించినట్లయితే ఎంతో సులభంగా మనం లోబడతాం ఆ వ్యక్తికి. That's what the Lord said. అదే ప్రభు చెప్పారు, if you love me, you will keep my commandments. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. But how can I manufacture that love? మరి ఆ ప్రేమ నేను ఎలా తయారు చేయాలి? I don't have that love. ఆ ప్రేమ నాలో లేదే. How can I manufacture that love? మరి ఆ ప్రేమ నేను ఎలా ఉత్పత్తి చేయాలి ఇప్పుడు? Jesus knew that. అది కూడా తెలుసు ప్రభుకి, that we cannot produce this love. ఈ ప్రేమను కూడా మనం ఉత్పత్తి చేయలేము అనే సంగతి ప్రభుకు తెలుసు.
But if you believe in Him, కానీ ఆయన యందు మనం విశ్వాసం the ఉంచుతాం. Lord said, ప్రభు చెప్పారు verse 16, 16వ వచనం, I will ask the Father. నేను తండ్రిని వేడుకొందును, I will ask the Father and He'll give you another helper. మీకు వేరొక ఆదరణకర్తను, He'll give you the Holy Spirit, పరిశుద్ధాత్మనిస్తాడు, that He may be with you forever. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. You cannot produce it, దీన్ని నువ్వు ఉత్పత్తి చేయలేవు, but I'll ask the Father and He'll give you the Holy Spirit, the helper. కానీ నేను తండ్రిని వేడుకుంటాను, ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండటానికి ఆయన ఆదరణకర్తను పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు. And the Holy Spirit will pour the love of the Father into our hearts. అప్పుడు తండ్రి యొక్క ప్రేమను పరిశుద్ధాత్ముడే మన హృదయాల్లో కుమ్మరిస్తాడు. As we read in Romans 5:5, రోమా 5:5లో మనం చదివినట్లుగా, the love of God has been poured out within our hearts through the Holy Spirit who was given to us. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. That is why we need the power of the Holy Spirit, the baptism of the Holy Spirit. అందుకే మన పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి, పరిశుద్ధాత్మలో బాప్తిజమును మనం పొందాలి. We cannot live this life ఈ జీవితాన్ని మనం జీవించలేం without the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మలో మనం బాప్తిజం పొందకుండా. That is impossible. అది అసాధ్యం. We cannot produce that love. ఆ ప్రేమను మనం ఉత్పత్తి చేయలేం. Only the Holy Spirit can pour that love into our hearts. కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే అటువంటి ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తాడు. Then he says, ఆ తర్వాత ఆయన చెప్తున్నారు, this really blessed my heart, verse 19. 19వ వచనం మనం చూసినట్లయితే నేను ఎంత ఆశీర్వదించబడ్డాను. Verse 19, the last part. 19వ వచనం చివరి భాగం. This is Lord Jesus saying, యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు, because I live, you will live also. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. Because I live this life through the power of the Holy Spirit, you will live also. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవించగలరు. He is not speaking about his resurrection after death. ఆయన మరణము తర్వాత పునరుద్ధానం గురించి చెప్పట్లేదు. Yeah, after his resurrection, the Lord said, I live forever. ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత నేను ఎల్లప్పటికీ జీవిస్తున్నాను, జీవించుచున్నవాడను అని చెప్పాడు. This context is in the present tense. కానీ ఇక్కడ సందర్భం చూసినట్లయితే మనము వర్తమాన కాలంలో ఉంది. I live this life. ఈ జీవితాన్ని నేను జీవించాను. Because I live this life. నేను ఈ జీవితాన్ని జీవించుచున్నాను. That's a promise, brothers and sisters, that we have. ఇది ఎంతో గొప్ప వాగ్దానం మనం కలిగి ఉన్నాం. The Lord is saying, you will also live this same life. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఈ జీవితాన్ని మీరు కూడా జీవించగలరు. The knowledge that he had on this earth led him to a place to love somebody who hated him, who betrayed him to the end. యేసుక్రీస్తు ప్రభువారు తాను కలిగి ఉన్న జ్ఞానం ఎక్కడికి నడిపించిందంటే, ఎవరైతే తను ఎరగనని బొంకుతారో, ఎవరైతే తను అప్పగించబోతున్నారో వారిని అంతం వరకు ప్రేమించేటట్లు నడిపించింది. I live that life by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా అలాంటి జీవితాన్ని నేను జీవించుచున్నాను. That is how I could love to the end. అందుకే నేను అంతవరకు ప్రేమించగలిగాను. And you will also live. మీరు కూడా జీవించగలరు. Yeah, the same way he humbled himself, I can also humble myself. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు తాను తగ్గించుకున్నారో, ఇప్పుడు నన్ను కూడా నేను తగ్గించుకోవచ్చు. I can also walk in the way of the cross. నేను కూడా సిలువ మార్గంలో నడవచ్చు. I can also put obedience above sacrifice. నేను కూడా అర్పించుట కంటే విధేయత చూపించటం శ్రేష్టమని తెలుసుకోవచ్చు. It's only through the power of the Holy Spirit. కేవలం పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారానే ఇదంతా జరుగుతుంది. That is what we need. అదే మనకు అవసరం. To live as Jesus did, యేసు ప్రభు చేసినట్లుగా జీవించడానికి I need to be filled like him. ఆయన వలె నేను నింపబడాలి. Then I can love the Father here like he loved. అప్పుడు ఆయన తండ్రిని ప్రేమించినట్లు నేను ప్రేమించగలను. Then I can obey him. Obey him. అప్పుడు ఆయనకి విధేయత చూపించగలను. Yeah, this is a beautiful life God has promised us. ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. That we can see his glory. ఆయన మహిమను మనం అక్కడ చూడగలం. Yeah, Holy Spirit will show us how he lived. పరిశుద్ధాత్ముడు మనకు చూపిస్తాడు ఆయన ఏ విధంగా జీవించాడు. Not just showing, he will give us a desire to partake in that glory. కేవలం చూపించడం మాత్రమే కదా, ఆ మహిమలో మనం కూడా పాలు పొందాలి అనే కోరికను ఆయన కలుగజేస్తాడు. Don't try to live without the Holy Spirit. పరిశుద్ధాత్మ లేకుండా ఆ జీవితం జీవించడానికి ప్రయత్నించొద్దు. Don't learn to live without the power of the Holy Spirit, dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయొద్దు. That is the most important thing. అదే అత్యంత ప్రాముఖ్యమైనది. You know,
in Matthew chapter 25. మత్తయి సువార్త 25 మనం చూసినట్లయితే, I want to close with this. దీంతో నేను ముగిస్తాను. How the power of the Holy Spirit is so much needed. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎంత అవసరమో నేను చూపిస్తాను. Matthew chapter 25. మత్తయి సువార్త 25 అధ్యాయం. The kingdom of heaven will be comparable to 10 virgins who took their lamps and went out to meet the bridegroom. పరలోక రాజ్యము 10 మంది కన్యకలు వెళ్ళి తన పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వెళ్ళినట్లుగా ఉన్నట్లు మనం చూస్తాం. Okay, I don't want to go into the entire parable. Most of us might have known that. మనలో అనేక మందికి ఆ ఉపమానం గురించి తెలుసు కాబట్టి నేను మొత్తం చూడట్లేదు. But this is kingdom of heaven, kingdom of God on this earth is the church. ఇక్కడ పరలోక రాజ్యము అంటే ఏంటంటే మనం సంఘంగా చూడొచ్చు. ఇప్పుడు there are 10 people. ఇక్కడ 10 మంది ఉన్నారు. But 50% it says 5 of them were foolish and 5 of them were prudent. అయితే వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. What is it that made the difference? ఏంటి ఏ విషయంలో తేడా కలిగింది? What is it that made 50% foolish and 50% prudent? 50% బుద్ధి లేని వారుగా 50% బుద్ధి గలవారుగా వారిని చేసింది ఏంటి? They came, it says they took their lamps and went out to meet the bridegroom. కాబట్టి వాళ్ళు ఆ దివిటీలు పట్టుకొని ఆ పెండ్లి కుమారుని కలుసుకోవడానికి వెళ్ళారు. Lamp is a picture of the word of God. ఇక్కడ ఆ దివిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని సూచిస్తుంది. Thy word is a lamp unto my feet, said David. నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది అని రాశారు. We hear a lot of words in the church. We hear a lot of messages in the church. మన సంఘంలో అనేక వాక్యాలు వింటాం, అనేక వర్తమానాలు వింటాం. And we go out to live that life. కానీ ఆ జీవితం జీవించడానికి బయటకు వెళ్తాం. But 50% of the virgins, when they went out, they did not take oil. కానీ అందులో 50% మంది 5 బుద్ధి లేని కన్యకలు వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర Verse 3. నూనె లేదు. When the foolish took their lamps, బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని they took no oil with them. తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. But the prudent took oil in their flask along with their lamps. కానీ బుద్ధి గల వారు తమ దివిటీలతో సిద్ధెల్లో నూనె తీసుకొని పోయిరి. We heard the word in the church. మనము సంఘంలో దేవుని యొక్క వాక్యం వింటున్నాం. We have been listening to so much word from this morning. ఈ ఉదయం నుంచి కూడా ఎంతో వాక్యం మనం వింటున్నాం. We are all going out. మనం బయటకు వెళ్తున్నాం. ఇప్పుడు We are going into the world. ఈ లోకంలోనికి వెళ్తున్నాం. And we have the desire to live this life. ఈ జీవితం జీవించాలనే కోరికను మనం కలిగి ఉన్నాం. And 50% of the people said, okay, I can live this life by my own strength. అయితే ఇందులో 50% మంది ఏమనుకున్నారంటే నా సొంత శక్తితో నేను జీవించగలను అనుకున్నారు. But 50% they said, Lord, I heard your word, but I can't live this life by my strength. కానీ 50% మంది ఏమనుకున్నారంటే ప్రభా మీ వాక్యం విన్నాం కానీ మా సొంత బలంతో మేము జీవించలేము దీన్ని. I need oil, Lord. ప్రభా మాకు ఆ నూనె కావాలి. To endure in love. ప్రేమలో మేము సహించటానికి. To endure the cross. మేము సిలువను సహించటానికి. To endure in humility. ఆ దీనత్వంలో ఎదగటానికి. Lord, I need love. I need oil. ఓ ప్రభా మాకు ఆ నూనె కావాలి. I need the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మలో బాప్తిజం అవసరమై ఉంది. And they cried and they took the oil. ఆ విధంగా వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెట్టి ఆ నూనెను తీసుకున్నారు. They not only took the word, కేవలం దేవుని వాక్యాన్ని తీసుకోవటమే కాదు, they took oil also. వాళ్ళు నూనె కూడా తీసుకున్నారు ఇప్పుడు. And that is what made the difference, dear brothers and sisters. కాబట్టి వాళ్ళ మధ్య వ్యత్యాసాన్ని కలుగజేసింది ఇదే కదా. And they were the one who went with the Lord when he came at the midnight. కాబట్టి ఆ మధ్యరాత్రి వచ్చినప్పుడు ప్రభువుని కలుసుకోవటానికి వెళ్ళింది వీళ్ళే. The baptism of the Holy Spirit is what prepared them. కాబట్టి పరిశుద్ధాత్మలో బాప్తిజమే వాళ్ళని అలా ఎదుర్కొనేటట్లు సిద్ధం చేసింది. To meet the bridegroom. అక్కడ పెండ్లి కుమార్తెగా ఉండటానికి. Yes, brothers and sisters, let us seek the baptism of the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మలో బాప్తిజాన్ని మనం వెతుకుదాం. May the Lord help us. ప్రభు మనకి సహాయం చేయను గాక.